క్రీస్తు ఘనమైనటువంటి నామంలో మా ఆత్మీయ తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి నీతిమంతులు పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పేరు పేరున చెల్లిస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనమైన త్రాళ్లతో దోషములు లాగుకొని వారికి శ్రమ. అదే భక్తిహీనత అనేటటువంటి బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. భక్తిహీనత అనే త్రాళ్ళతోటి ఏం చేస్తూ ఉన్నారట మనుషులు? దోషములు లాక్కుంటూ ఉన్నారట. అలాగే అదే భక్తిహీనత అనేటటువంటి బండి మోకుల చేత పాపమును లాక్కుని వెళుతూ ఉన్నారట. కాబట్టి అటువంటి వారికి శ్రమ అంటూ ఉన్నాడు దేవుడు. మనం గత వారం పాఠాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే 73వ కీర్తనలో భక్తిహీనులకు భౌతికమైనటువంటి విధానంలో ఏ లోటు ఉండదని చెప్పేశారు. భక్తిహీనులకు భౌతికమైనటువంటి జీవన విధానంలో ఏ లోటు ఉండదు. కారణం ఏంటంటే వారి సుఖం కొరకు, సంతోషం కొరకు ఏం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎన్ని అర్థదారుల్లోనైనా వెళ్ళిపోతూ ఉంటారు. పైగా దేవుడు కూడా వారికి ఏం చేస్తూ ఉంటాడు? వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వారి హృదయాభిలాష ఏంటో ఎరిగిన వాడై వారికి ఆ విధానంలోనే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వారికి కావాల్సిందంతా చేస్తాడు. అసలు వారి భక్తిహీనతకు మూలం ఏంటి అని అంటే మనం 55వ అధ్యాయంలో చూసాం. ఏమంటాడు? అలా నీ నోట నా కట్టడలను వచించదువేమి, నా మాటలంటే నీకు ఇష్టం ఉండదు కదా అన్నాడు. నా మాటలు నీకు ఇష్టం ఉండదు కదా అన్నాడు. అదే 37వ కీర్తనకు వచ్చేసరికి వెళ్ళేటప్పుడు వారు మొలిచిన చోటనే విస్తరించినటువంటి మహావృక్షంలాగా ఉంటాడట. చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఆహా ఓహో అంటారు. వెళ్ళేటప్పుడు ఉంటాడట, వచ్చేటప్పుడు కనిపించడట, వెతికినప్పటికీ దొరకడట. కనుక వాళ్ళు ఎంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకొని భక్తిహీనతతోటి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారో దానికి తగినటువంటి ప్రతిఫలం సడన్గా అనుకోకుండా వారు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఇంకనూ అనేకమైనటువంటి వచనాలు దాని గురించి మనం చూడొచ్చు. మీకు అర్థమవుతుందా? అయితే అదే భక్తిహీనతను గురించి మరి కొంత హెచ్చరిక పొందిన తర్వాత మనం పాఠాలను ముందుకు తీసుకువెళ్తాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే దేవదూతల గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. అంటే ఈ భక్తిహీనత కలిగినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? పాపమే చేస్తూ ఉంటారు, దోషమే చేస్తూ ఉంటారు. భక్తిహీనత అనేటటువంటి త్రాళ్ళతోటి ఏం చేస్తూ ఉంటారు? ఆ దోషాన్ని, అలాగే బండి మోకులు వంటి ఆ భక్తిహీనతతోటి ఏం చేస్తారు? వారు చేస్తున్నటువంటి పాపాన్ని ఏం చేస్తూ ఉంటారు? లాక్కుని పోతూ ఉంటారు, లాక్కుని పోతూ ఉంటారు. అందుచేత
భక్తిహీనుడు ఎప్పుడు దోషము పాపము చేస్తూనే ఉంటాడు అనేటటువంటిది మనం గ్రహించుకోవాలి మొట్టమొదటి. అయితే ఇక్కడికి వస్తే దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. పాతాళలోకం అందరి కటిక చీకటి గల బిలములో వారిని ఉంచి ఏం చేశాడట? తీర్పులకు వారిని కాపుల్లో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రిందకు వస్తే 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. మనకు తెలుసు ఆదికాండం 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనకు జలప్రలయం కనిపిస్తూ ఉంటుంది. జనులు ఎంతగా విస్తరించారో పాపం కూడా అంతగా విస్తరించింది. ఆ పాపానికి మూలమేది అని అంటే ఏదనమాట? భక్తిహీనత. అంచేత ఏమంటాడు? మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి, అంటే 7 తప్ప 7 అంటే నోవాహుతో కలిపి 8 ఈ 8 తప్ప ఇంకెవరు భక్తి కలిగినటువంటి వారు లేరు అనేటటువంటిది వాస్తవంగా మనకు అర్థమవుతూ ఉంది. పూర్వకాలముందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయము అర్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడు. నీతిని ప్రకటించినటువంటి నోవాహును మరి 7 కాపాడు. దానికి కారణం ఏంటి? భక్తిహీనత. మీరు అర్థమవుతుందా? దానికి కారణం ఏంటి? భక్తిహీనత. రెండవది కొద్ది ఇష్టం ఉన్నాడు. రెండవది ఏంటంటే సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితి మనకు తెలుసు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. సొదొమ గొమొర్రా పట్టణాలు మనకు తెలుసు. ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు అవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఏం చేశాడు? అగ్నిగంధకాలు కురిపించి భస్మం చేసేశాడు. కారణం ఏంటంటే వారి యొక్క భక్తిహీనత. ఇక్కడ మనకు సూచిస్తున్నటువంటి సంగతి ఏంటి అని అంటే ముందుకు భక్తిహీనులకు వారికి ముందుకు కాలం గడుస్తూ ఉండగా రాబోయేటటువంటి కాలంలో ఎవరైతే భక్తిహీనులుగా జీవిస్తూ ఉంటారో అలాగూ భక్తిహీనులకు అగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వాటిని ఏం చేస్తారంటే దృష్టాంతం అని అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణ. సొదొమ గొమొర్రా యొక్క నాశనము ముందు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమయుక్తమైనటువంటి నడవడి చేత. మనకు తెలుసు అక్కడ ఏం జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణాలను దహించడానికి కారణం ఏంటనేది మనకు ముందే తెలుసు. అంచేత వారి కామాయ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులను లోతును తప్పించాడు. కనుక పూర్వం రాయబడినవన్నీ కూడా దేనికన్నమాట? మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. పూర్వం రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి అనే సంగతి మనకు తెలుసు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సరిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు తమ యొక్క విధానాన్ని మార్చుకున్నప్పుడు, తమ విధానాలను మార్చుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని
నశింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నశింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసము, భక్తి అనేటటువంటివి మరణ పర్యంతము మనం కొనసాగించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మధ్యలో ఏ విధమైనటువంటి తొట్టుబాటుకు, ఏ విధమైనటువంటి తొలికసలాటకు గురి కాకూడదండి. విశ్వాస విషయంలోనూ, భక్తి విషయంలోనూ మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఎలా ఉండాలన్నమాట? నిండు కుండలాగా ఉండాలి. తొట్టుపడేటటువంటి పరిస్థితి ఉండకూడదు, తొలికసలాడేటటువంటి పరిస్థితి ఉండకూడదు. అంటే దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో గ్రంథము ద్వారా, దాన్ని ఖచ్చితంగా మన జీవితాల్లో అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. దాని ప్రకారము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఏమంటాడు అని అంటే, ఈ సంగతులు 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగటానికి వ్రాయబడ్డాయి. అంటే అక్కడ ఏమి నష్టం జరిగింది? వారి జీవితాలు ఎలాంటి ప్రమాదంలో పడిపోయాయి, ఎలాంటి శ్రమలకు లోనయ్యాయి, దేవుడు ఏ విధంగా వారి యొక్క జీవితాలను ముగించేశాడు, వారి నాశనం అందించాడు. ఈ సంఘటనలన్నీ కూడా మనం వింటూ ఉండగా, మనం యుగాంతంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలన్నమాట? బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. వారికి ఆ విధంగా దేవుడు చేసినప్పుడు, నేను భక్తిహీనతలో నేను జీవిస్తూ ఉంటే నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నన్ను విడిచిపెట్టడు. అలాగని తీర్పు దాకా మనం బ్రతకనిస్తాడా? ఏమో, గ్యారంటీ లేదు. మన యొక్క అవిశ్వాసమును బట్టి, భక్తిహీనతను బట్టి మన యొక్క జీవితం దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయుష్కాలానికి ముందే తన యొక్క ప్రతిచర్యను ప్రారంభించవచ్చు. మన క్రియకు ప్రతిక్రియ ప్రారంభించవచ్చు. అప్పుడు జీవితం ఏమవుతుందని అంటే, మధ్యలోనే రకరకాల సమస్యలకు లోనైపోతూ ఉంటుంది, రకరకాల శోధనలకు గురైపోద్ది, రకరకాలటువంటి కష్టాలకు, నష్టాలకు లోనైపోతుంది. దానికి కారణం ఏంటి అని అంటే, మనం జీవిస్తున్నటువంటి భక్తిహీనతతో కూడినటువంటి జీవన విధానం. చూసాగా, పాపం చేసినటువంటి దేవదూతలు విడిచిపెట్టలేదు, వారిని బంధించి ఉంచాడు. నోవహు జలప్రలయంలో యనమండును తప్పించి, నోవహును అతని కుటుంబ సభ్యులైనటువంటి మరొక 7గురిని తప్పించి మిగిలిన వారిని అందరినీ కూడా ఏం చేశాడు? నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం జలప్రలయాన్ని బట్టి. మీరు అర్థమవుతుందా? మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మిగిలినటువంటి జీవరాశి అంతా కూడా ఈ పాపపు ప్రజలతో పాటు నశించిపోవడానికి సిద్ధపడిపోయాయి. పక్షులేమి, జలచరాలేమి, భూమి మీద జీవించేటటువంటి జీవరాశులేమి, ప్రతి జాతి నుంచి, చిన్న ఇన్సెక్ట్ అయినటువంటి చిన్న పురుగు నుంచి పెద్ద జంతువు వరకు, ఆడమగ జంటలతోటే రావాలి, ఒక్కొక్క జంట ఎక్కాలి అని అంటే జతలుగా జంటలు ఎక్కే తప్ప మిగిలినవన్నీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నశించిపోవడానికి మిగిలిన జీవరాశి అంతా ఈ భక్తిహీనతతో ఉన్నటువంటి పాప నరులతో నశించిపోవడానికి జీవరాశులన్నీ సిద్ధపడిపోయాయి. తోపులాట్లేదు. నేను ఎక్కుతాను అంటే ఏ జంట అయితే వచ్చిందో ఆ జంట ఎక్కేసింది అంతే. వాళ్ళని మేము ఉండిపోతాం, మేము నశించిపోతాం. ఈ నరుల యొక్క పాపానికి, వారి యొక్క భక్తిహీనతకు గుర్తుగా మేము ఏం చేస్తాం? ఆ భక్తిహీనమైనటువంటి పాప నరులతో మేము నశించిపోతామని సకల జీవకోటి కూడా ఏమైపోయిందండి? సిద్ధపడిపోయింది. సృష్టి అంతా సహకరించింది. అంటే ఈ మానవులతో ఆ జీవరాశి ఎంతగా విసిగిపోయి ఉంటుందో చూడండి. సృష్టి అంతా, వృక్ష సంపద, సకల జీవకోటి. మనకి ఇది అర్థం కావాలి అని అంటే రోమపత్రిక వెళ్ళవలసిందే. రోమపత్రికకి మనం వెళ్ళాల్సిందే. చూడండి అక్కడ ఏమంటాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుంచి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుతున్నది. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ
కనిపెట్టుతుంది. ఎందుచేతను అని అంటే 20-21 వచనాలు మనం చూస్తే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైనటువంటి దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడను. అర్థమైంది. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతోటి ఎదురు చూస్తూ ఉంది. ఎందుచేత? సృష్టి అంతా వ్యర్థపరచబడిపోయింది. సృష్టి అంతా వ్యర్థపరచబడిపోయింది. ఎలాగో గత పాఠంలో మనం చూసాం. వాడు సర్వలోకమును సంపాదించుకుని చివరికి తన ప్రాణమును పోగొట్టుకుంటే అనేటటువంటి పాఠంలో మనం సవివరంగా చూసాం ఎలా వ్యర్థపరచబడిందో. చెరుకు, బెల్లం, అందులో డీగ్రేడ్ చేయబడినటువంటి సెకండ్ క్వాలిటీ ద్వారా వచ్చేది ఏంటి? సారా. వ్యర్థపరచబడిందా లేదా? వ్యర్థపరచబడిందా లేదా అండి? ఇప్పుడు సేమ సరుకు అనేటటువంటి బ్రాందీ షాపుల్లో పెట్టి అమ్మేటటువంటిది ప్రతిదీ కూడా దేని నుంచి? ద్రాక్ష పండు నుంచి. తినడానికి ఫలముగా ఇచ్చినటువంటి ఆ ద్రాక్ష పండు ఏమైంది? వ్యర్థపరచబడింది. బ్రాందీ, విస్కీ, రమ్ము ఇటువంటివన్నీ కూడా ఆ ద్రాక్ష పండు నుంచే తయారయ్యాయి. వేసవి కాలంలో ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, వడదెబ్బ తగలకుండా ఉండటానికి, వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి నిరుపేదకు ఆహారంగా ఉండటానికి ముంజుగాయ తర్వాత ఏమవుతుంది? తాటి పండుగ మారుతుంది. వేసవి కాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే ముంజుగాయని ఏం చేస్తున్నాడు? ఇంత పిలకరానిచ్చి తెగ్గోసి అది పోస్తుంటే తాగుతున్నాడు. వ్యర్థపరచబడిందా లేదా? వ్యర్థపరచబడిందంటారా లేదంటారా? వ్యర్థపరచబడింది. కళ్ళు దాని ఉంటే వచ్చేదేంటి? కళ్ళు. అలాగే పొగాకులో 4000 కెమికల్స్ ఉన్నాయండి. పొగ త్రాగే వాళ్ళందరూ ఆ పొగాకుని పీలుస్తున్నారు. అది చుట్ట అంటారా, సిగరెట్ అంటారా, బీడీ అంటారా, వాటర్ ఎట్టినవి. దాని ఎలా ఉన్నదేంటి? పొగాకే. అందులో 4000 కెమికల్స్ ఉన్నాయండి. దేవుడు సృష్టించింది ఎందుకు అంటే పంట పండిస్తూ ఉండగా రకరకాలైనటువంటి పురుగులు పడుతూ ఉంటాయి కాబట్టి పొగాకు నుండి వందనాలండి. పొగాకు నుండి ఆ క్రిమి సంహారక మందులు తయారు చేయటం వరకు దేవుడు పొగాకును సృష్టిస్తే పండించిందంతా ఏమైపోద్దని అడుగుతాడు. 4000 కెమికల్స్ 4000 కెమికల్స్ ఉన్నాయి ఇందులో పొగాకులో. దేని చేత? క్రిమి సంహారక మందులను తయారు చేయడానికి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు? నోట్లో పెట్టుకుని ఊరిక పొగ పీల్చేవాడు పొగ పీలుస్తాడు, రకరకాల రూపాల్లో బొగ్గను పెట్టుకునేవాడు బొగ్గను పెట్టుకుంటాడు. కొంతమంది చూస్తే అసహ్యం వేస్తుంది. అండి కాలే తక్కువ, లోపల నగరేసేది ఎక్కువ. వాడు ఎప్పుడైనా చుట్ట తీసాడు అని అంటే పక్కన నిలబడలేమండి. కంపు అసహ్యం వేసేస్తుందండి. లోపల నవరేసేది ఎక్కువ నవరేస్తాడండి. పైన కాల్చేది పొగ పీల్చేది మాత్రం తక్కువగా. ఈ విధంగా సృష్టి దేవుడు ఒకందుకు సృష్టిస్తే మానవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? మరొకందుకు వాడుకుంటూ సృష్టిని ఏం చేస్తున్నాడు? వ్యర్థపరుస్తున్నాడు. ఈ సృష్టి వ్యర్థపరచబడుతూ ఉంది కాబట్టి సృష్టి ఏం చేస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ మనుషులు మారిపోతే భక్తిహీనత లేనటువంటి, దుర్నీతి లేనటువంటి, పాపము లేనటువంటి భక్తులు అనగా దేవుని కుమారులు తయారైతే ఇవన్నీ ఆగిపోతాయి కదా. ఇవన్నీ ఆగిపోతాయి కదండి. పొగ త్రాగడం ఆగిపోద్ది, త్రాగుడు ఆగిపోద్ది, బొగ్గను పెట్టుకుని నవ్వులేటటువంటి గుట్కా కైనీలు ఆగిపోతాయి. ఇవన్నీ ఆగిపోయాయి అనుకోండి, అప్పుడేమవుతుంది? సృష్టి సంతోషించడానికి అవకాశం ఉంటుంది. సృష్టి మిగుల సంతోషించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏమంటున్నాడు అని అంటే ఆ సృష్టి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతూ ఉందట. మరి మహానుభావులు ఎప్పుడు మారుతారో, మారకపోతే నాశనం తప్పదు. దేవుడిచ్చినటువంటి ఆలయమైనటువంటి దేహాన్ని పాడు చేస్తున్నారు. 2 మానవులకు ఉపయోగకరంగా ఏది ఎలా వినియోగించుకోవాలో తగిన జ్ఞానాన్ని ఇచ్చి సృష్టిని చేస్తే ఈ సృష్టిని కూడా ఏం చేస్తున్నారు? వ్యర్థపరుస్తూ ఉన్నారు.
మరొక విధంగా తన స్వజ్ఞానంతో ఏం చేస్తున్నారు? సృష్టిని వ్యర్థపరుస్తూ ఉన్నారు. అందుచేత ఏలయనగా సృష్టి నాశనమునకు లోనటువంటి దాస్యంలో ఉంది. సృష్టి అంతా కూడా దేంతో ఉంది? ఈ నాశనం అయిపోయేటటువంటి మనుషులతో పాటు నాశనం అయిపోయేటటువంటి దాస్యంలో ఉంది. ఇప్పుడు దాని నుండి విడిపింపబడాలనేటటువంటిది సృష్టి యొక్క కోరిక. వ్యర్థపరచబడుతున్నటువంటి సృష్టి ఏం కోరుకుంటుందండి? దాని నుంచి విడిపింపబడాలని కోరుకుంటూ ఉంది. అంచేత ఎందుకు అనంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము తాను కూడా పొందుతులను నిరీక్షణ కలదాయి ఎదురు చూస్తుందండి. దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడు దేవుని పిల్లలు పొందబోయేటటువంటి మహిమగల స్వాతంత్ర్యాన్ని తాను కూడా పొందుతాను అనేటటువంటి నిరీక్షణతో ఏం చేస్తుంది? మిగిలిన సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉంది, నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వారి మూలముగా వ్యర్థపరచబడను. ఎవరు లోబర్చిన వాడు? ఆదాము. లోబర్చిన వాడు ఎవరండి? సాతానికి ఆదాము. సాతాను ఏం చేశాడు? వాడి ఇష్టానుసారమైనటువంటి జ్ఞానాన్ని మనుషుల యొక్క హృదయాల్లోనికి చొప్పించి వాడి స్వజ్ఞానం చేత, సొంత తెలివి చేత ఏం చేస్తున్నాడు? పురుగుల మందులు వాడేటటువంటిది పొగ రూపంలో, లేదా బొగ్గలు పెట్టుకుని నవిలే రూపంలో ఏదో చేస్తున్నాడు పొగాకని. అలాగే మునిగాయన కళ్ళు, ద్రాక్ష పండుని బ్రాంతి, విస్కీ, రమ్ము ఇటువంటి వాటిని తయారు చేసి ఏం చేస్తున్నాడు అనమాట? ఈ సృష్టి అంతటిని వ్యర్థపరచడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సాతాను మానవునికి ఇస్తూ ఉంటే ఈ మానవుని ద్వారా సృష్టి ఏమైపోతుంది అన్నమాట అండి? వ్యర్థపరచబడుతుంది. అంచేత నాశనానికి లోనేటువంటి దాస్యముల నుండి విడిపింపబడాలని, దేవుని పిల్లలు పొందబోయేటటువంటి మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందాలనేటటువంటి నిరీక్షణతో స్వేచ్ఛగా లేదటువంటి సృష్టి, స్వేచ్ఛగా లేదు, స్వేచ్ఛగా లేదు. స్వేచ్ఛగా కాక స్వాతంత్రం లేదు దేనికి? ఎవడి ఇష్టానుసారంగా వాడు వాడుకుంటున్నాడు ఈ సృష్టిని వాడికి అనుకూలంగా. అంచేత వానికి లోబర్చిన వారి మూలంగా వ్యర్థపరచబడను. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుతుంది. సృష్టి అంతా ఏం చేస్తుందటండి? ఎంత బాధపడుతుంది, ఎంత వేదన పడుతుంది అని అంటే ఈ త్రాగుబోతుల ద్వారా, ఈ పొగ త్రాగే వారి ద్వారా, ఇలాంటి వారందరి ద్వారా ఈ సృష్టి ఎంత వేదన పడుతుంది అని అంటే ప్రసవ వేదన పడేంతగా అది ఏం చేస్తుందంటే సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతుందట. ప్రసవ వేదన పడినటువంటి స్త్రీలకు తెలుసు అది ఎంత ప్రమాదకరము. గర్భంలోంచి వచ్చే బిడ్డకు ప్రమాదమే, తల్లికి ప్రమాదమే. ఇద్దరు ఉంటారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వడానికి, ఆ మాతృత్వాన్ని పొందడానికి తల్లి ఎంతగానో ప్రయాసపడుతుంది. ఈ సృష్టి కూడా ఏం చేస్తుందటండి? అలాగే యాతన పడుతూ ఉందట. పొగాకులు నవ్వేవారు, పొగస్తు నాకేవారు, ఈ మత్తు పానీయాలు సేవించేటటువంటి వారు దయచేసి మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. మారు మనసు పొందాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏం చేద్దామంటే దేవుడు మన ఇద్దరి నుంచి ఒకటే కోరుకుంటూ ఉన్నాడు. ఏంటి అని అంటే మనమందరం బాగోవాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పూర్ణంగా అనుభవించాలి, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తిగా అనుభవించాలి. మీకు అర్థమవుతుంది? మనందరం బాగోవాలి, మనమందరం క్షేమంగా ఉండాలి, మనందరం ఆరోగ్యంగా ఉండాలి, మనందరం జీవితాల ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇప్పుడు భక్తిహీనత అంటే ఏమనుకున్నాం? పాత నిబంధన కాలంలో గ్రంథంలో ఏ పదాన్ని వాడాడు అనుకున్నాం? వికెట్ ఆర్ వికెట్నెస్. వికెట్నెస్ అంటే అర్థం ఏంటి? దుర్మార్గము, దుష్టత్వము, సమస్త చెడుతనము. దానికి అర్థం డిక్షనరీ మీనింగ్. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే దేవుడు అడుగుతున్నాడు, ఈ దురలవాట్లు చెడలవాట్లు ఉన్న వారి ఆయుష్కాలం ఏం చేస్తుందంటే తగ్గిపోతుంది. వాళ్ళే తగ్గించుకుంటున్నారు. ఒక్క సిగరెట్ 5 నిమిషాల ఆయుష్ను తినేస్తుందట. ఒక సిగరెట్ 5 నిమిషాల ఆయుష్ను తినేస్తుందట. అలాగే ఎన్ని సిగరెట్లు కాలిస్తే అంత ఆయుష్కాలం ఏమైపోతుంది అన్నమాట అండి, క్షీణించిపోతుంది. నీ కుటుంబంతో,
నీ తల్లిదండ్రులతోటి, నీ భార్యతోటి, నీ బిడ్డలతోటి, నీ అన్నదమ్ములతోటి, నీ అక్క చెల్లెళ్ళతోటి కలిసిమెలిసి జీవించాల్సినటువంటి జీవితం ఏమైపోతుంది అన్నమాట అండి, తరిగిపోతుంది. అంచేతనే ప్రసంగి గ్రంథంలో మాట అంటాడు చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం పేజ్ నెంబర్ 559. కాస్త గ్రంథాన్ని చక్కగా పరిచయం చేసుకోండి. ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకంలో మీరు చదువుట ద్వారా గ్రహించుకుంటే రెఫరెన్స్ తీయటం చాలా తేలిక అవుతుంది. 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధి లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు తిరగవద్దు. ఎందుకు చెప్తున్నానంటే నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీ కాలానికి ముందుగా ఎందుకు రాస్తావు అంటే ఈ దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాల ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ఆ భక్తిహీనత ద్వారా, ఆ దుర్నీతి ద్వారా ఏం జరుగుతుంది అంటే కడుమైకడు బాబు, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆయుక్షేమం. మన కాలానికి ముందే మనం చనిపోతున్నాం. మన కాలానికి ముందే మనం చనిపోతున్నాం. అంటే ఆ త్రాగుడు, ఈ పొగాకు, ఇవి కలిపి ఏం చేస్తున్నాయి అన్నమాట, మన ఆయుష్కాలాన్ని తగ్గించేస్తూ ఉన్నాయి. దానికి దేవుడే కారణం, మనమే కారణం. అంచేత ఏమంటున్నాడు అంటే నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు చనిపోతావు? కనుక మన స్వభావాన్ని మార్చుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మారు మనసు పొందాలంటే మన బ్రతుకును దిద్దుకోవాలి. మన బ్రతుకును దిద్దుకోవాలి. సడన్గా వెళ్ళిపోతాం. అది ఆయన పిలిచినటువంటి పిలుపు కాదు. అర్థంతరంగా మన జీవితాన్ని, మన అలవాట్లను బట్టి మనం ముగించేసుకుని అర్జెంటుగా వెళ్ళిపోతాం. అదేగా ఎంత తొందరగా వచ్చేసారండి. ఎవరు అడుగుతున్నారు? నీకు ఇంకా ఆవిష్కారం ఉంది కదా, అప్పుడే వచ్చేసావేంటి అమ్మా, ఎంత తొందరగా వచ్చేసాడు. నేను బాబు ఎంత తొందరగా వచ్చేసాడు ఆయన అనుకుంటాడు. ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? కనుక మారు మనసు పొంది మన జీవితాన్ని క్రమపరుచుకుందాం. దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. కనుక మన జీవితాన్ని పాడు చేయడానికి మూల కారణం ఏంటి అని అంటే భక్తిహీనత. దాన్ని మనలోనికి చొప్పించేవాడు ఎవరు అని అంటే సాతాను. సాతాను యొక్క తంత్రంలో ఇది ఎన్నవది? మూడవది. ఇది ఎన్నవదండి? మూడవది. మీకు అర్థమవుతుందా? అంచేత మన జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధం దేవుడు సహించడు. వివాహ వ్యవస్థను ఈ భూమి మీద స్థాపించినటువంటి దేవుడు పరాయి పురుషులతోటి స్త్రీలు, పరాయి స్త్రీలతోటి పురుషులు మేము అక్రమ సంబంధాలు పెట్టుకుంటామని అంటే చూస్తూ ఊరుకోడండి. చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆ సంగతిని మనం గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక మన బ్రతుకులు దిద్దుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. నేల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మాట అయితే దేవునికి ఇచ్చామో ఆ మాట మీద నిలబడదాం. ఆ మాట మీద నిలబడి మన సర్వ శరీరాన్ని కూడా మన స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి శక్తిమంతులం అవుతాం. ఈ శరీర అవయవాల మీద ఆధిపత్యాన్ని పొందుతాం. దేన్ని దాని ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి, దాని ఇష్టానుసారంగా ఉండటానికి మనం అవకాశాలు ఇవ్వద్దండి. ఎందుకంటే మన చేతిలో దైవజ్ఞానం ఉంది. కనుక ఏది చూడాలంటే దాన్ని చూపించేటువంటి పరిస్థితికి మనం దిగజారొద్దండి. చెవి ఏది విందామనంటే దాన్ని వినడానికి అవకాశాలు ఇవ్వద్దండి. ఏది తినడానికి ఇష్టపడుతుందో, ఏది త్రాగటానికి నోరు ఇష్టపడుతూ ఉంది, దేహం కోరుకుంటూ ఉందో వాటన్నిటిని తినిపించేయద్దు, వాటన్నిటిని పట్టించేయద్దండి.
వెళ్ళకూడని ప్రతి చోటికి వెళ్ళి అనుభవింపకూడనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ దేవుని పట్ల విశ్వాసఘాతకులుగా, ద్రోహులుగా మనం తయారవుతాండి. నమ్మకమైన వారిగా ఉందాం, యథార్థపరులుగా ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మనం ఉందాం, మన కుటుంబాలను కూడా అలాగే నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తున్నానంటే ఈ భక్తిహీనతను బట్టి, ఈ దుర్మార్గముతోటి, దుష్టత్వంతో, పూర్తి చెడుతనంతో నిండిపోయినటువంటి బ్రతుకును బట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కూడా మనం పొందలేకపోతున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కూడా పొందలేకపోతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి నుంచి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మదించుకోలేదు, మందం కాలేదు. ఇంకా ఉన్న వాళ్ళందరూ బాప్తిసం పొందిన వారే, ఎక్కువ అధిక భాగం. కొంతమంది యవనస్తులు బాప్తిసం పొందకపోతే పొందబోయి ఉండొచ్చు, కానీ మిగిలిన వారందరూ కూడా ఇంచుమించుగా బాప్తిసం పొంది క్రీస్తు ప్రభు యొక్క రక్తాలు పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధులై క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి పరిశుద్ధ క్రీస్తు సంఘమునందు, ఆ దేవుని రాజ్యమునందు సభ్యులుగా ఉన్నటువంటి వారే. మీరు ఎంతవరకు రక్షింపబడ్డారు ఒక్కసారి ఆలోచన చేయండి. Shall I saved person in the sight of God? దేవుని యొక్క దృష్టిలో నేను రక్షింపబడ్డావాడినేనా? క్రీస్తు రక్తం నన్ను కడిగివేసిందా? నా పాపాలన్నింటినీ కడిగివేసిందా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనానికి వస్తే ఏమంటాడండి? నిత్యం కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? తన ఎదుట పరిశుద్ధముగాను, నీతియుక్తముగాను, యథార్థమైనటువంటి సంఘంగా నిలబెట్టుకోవటానికి అనుక్షణం కూడా ఏం చేస్తున్నాడు? వాక్యం అనేటటువంటి ఉదకము చేత స్నానమాడిస్తూ ఉన్నాడట. వాక్యం అనేటటువంటి నీటితో ఏం చేస్తున్నాడు? మనం పరిశుద్ధంగా ఉండేటట్లుగా మనకి ఏం చేస్తున్నాడు? స్నానమాడిస్తూ ఉన్నాడు. ఎంతవరకు దేవుని వాక్యాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం? దేవుని వాక్యాన్ని ఉపయోగించుకోవాలంటే సంఘం నిర్వహించే ప్రతి దేవుని కార్యక్రమాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటే నీకు ఆ ప్రక్షాళన జరుగుతుంది. ఆ వాక్యం చేత స్నానం అనేటటువంటి కార్యక్రమం నీకు సంభవిస్తుంది. ఆదివారానికే పరిమితం అయిపోతే పాపాలు పూర్తిగా కడగబట్టడానికి అవకాశాలు లేవు. నామకార్థమైనటువంటి భక్తి జీవితం, విశ్వాస జీవితం తప్ప దేవుడు మెచ్చేటటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితం వారి దగ్గర ఉండటానికి అవకాశం లేదండి. మీకు అర్థమవుతుందా? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచగా లేదు, కానీ ఆయన రక్షించడానికే చూస్తూ ఉన్నాడు. తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు రక్తంలో మన పాపాలు కడిగివేయడానికి ఆయన అనుగ్రహించినటువంటి దేవుని వాక్యంలో మనం ఉన్న అనుక్షణము కూడా, నిత్యము కూడా స్నానమాడించడానికి ఈ సంఘమును తన ఎదుట పరిశుద్ధమైంది గాను, నిర్దోషమైంది గాను, మహిమగల సంఘముగా నిలవబెట్టుకోవడానికి ఆయన కోరుకుంటూ ఉంటే ఎంతవరకు మనం అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా? ఏవేవో కార్యక్రమాలు పెట్టుకుని దేవుని సన్నిధిని ఎగ్గొట్టేస్తున్నాం. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. దేవుని వాక్యాన్ని పూర్తిగా నేర్చుకోవటానికి ఇష్టపడలేదండి. అది మనకు ఆశీర్వాదకరం కాదండి. మన యొక్క పాపాలు, దోషాలు కడిగి వేసుకోవడంలో మనం ఏమైపోతున్నాం అన్నమాట? వెనకబడిపోతున్నాం. మొట్టమొదటి బాప్తిసం వరకు చేసిన పాపాలన్నీ క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? వాష్డ్ అవుట్, మొత్తం శుద్ధి చేసేస్తుంది, కడిగేస్తుంది. ఇక ఆ తర్వాత మనలో పాపక్రియలు సంభవించకుండా ఏం చేయాలి? వాక్యమును నేర్చుకుంటూ ఉండాలి. వాక్యం అనేటటువంటి ఉదకంలో మనం ఏమవ్వాలి? నిత్యం కూడా స్నానం ఆడుతూ ఉండాలి వాక్యం అనే నీటిలో. అది దేవుడు చేసినటువంటి ఏర్పాటు. శరీరానికి భౌతికంగా జలం ఉంది, దాంతో శరీరాన్ని ముక్కోట్ల స్నానం చేసి పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఆత్మకేదన్నమాట దేవుని వాక్యం అనేటటువంటి నీటిని దేవుడు సిద్ధం చేశాడు. ఎంతవరకు ఇష్టపడుతూ ఉన్నాం దేవుని సన్నిధికి రావడానికి? వీళ్ళందరూ ఏమైపోతారు బుధవారం రాత్రి? వీళ్ళందరూ ఏమైపోతారు శుక్రవారం స్త్రీల బైబిల్ తరగతిలో? డ్యూటీలకు వెళ్ళడానికి వచ్చిన ఆయన మాట్లాడినాడు, మీకు దేవునోపాధి కావాలి, నేను ఇబ్బంది పెట్టను. ఇళ్లలో ఉండి రానటువంటి వాడు ఎంత శాపగ్రస్తులు! ఇళ్లలో ఉండి కూడా బైబిల్ తరగతులకి హాజరు కానటువంటి వారు ఎంతటి శాపగ్రస్తులు దేవుని దృష్టికి. మానేయటానికి బోర్డు కారణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కారణాలన్నీ చూపెడతారు. అవన్నీ కూడా శరీర సంబంధమైనవి, లోకానుసారమైనవి తప్ప ఆత్మ సంబంధమైనవి, దైవికమైనటువంటి
కారణాలు ఉండవు దేవుని సన్నిధి రాకుండా దేవుని సన్నిధిని మానేయటానికి. మీకు అర్థమవుతుందా? విననారకు వెళ్ళినట్లు ఆయన చెవులు ఏం కాలేదు, మందం కాలేదు. నువ్వు మోకరిస్తే నీ వైపుకి దేవుడు తన చెవుని పెట్టడానికి ఇష్టపడుతున్నాడా? ఆలోచన చేయండి. మీ స్వభావాలు, మీ వ్యక్తిత్వాలు, మీరు జీవించేటటువంటి విధానాన్ని మీరు పరిశీలన చేసుకుంటే అసలు మీ వైపును చూడటానికి కానీ మీ మాటలు వినటానికి కానీ ఆయన ఇష్టపడే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయా? నా దగ్గర కానివ్వండి, మీ దగ్గర కానివ్వండి. మీకు అర్థమవుతుందా? చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక తీసారా అండి? పన్నెండవ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు, ప్రభు అని పెద్ద అక్షరాలు రాశాడు, బోల్డ్ లెటర్స్. పెద్ద అక్షరాలు రాశాడు అంటే ఎవరన్నమాట? తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. పెద్ద అక్షరాలు కనిపించాయనంటే ప్రభు అనే మాట క్రొత్త నిబంధనలో ఎక్కడైనా అది ఎవరన్నమాట? మన ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుడు. కనుక ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయటండి? నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నది కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉంది. ఇక ముఖమే విరోధంగా ఉంటే ఆయన కన్నులతో నిన్ను చూడటానికి ఇష్టపడుతున్నాడా? నన్ను చూడటానికి ఇష్టపడుతున్నాడా? మనల్ని దృష్టించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? మనకు సహాయం చేయడానికి, మనల్ని ఆదరించడానికి, మనకు మేలు చేయడానికి, మనకు తోడు నీడై నడిపించడానికి. నన్ను నమ్మిన బిడ్డలు నేను అన్నాడు, విలువను ఎడబాయను ఎల్లప్పుడూ సహాయకుండా ఉంటానని వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కన్నులు మన మీద పడడానికి మనం ఏమైనా అవకాశాన్ని ఇస్తూ ఉన్నామా? మనం మోకరించామంటే అయ్యో నా కుమార్తె నాతో మాట్లాడబోతుంది, అయ్యో నా కుమారుడు నాతో మాట్లాడబోతున్నాడు అని ఆయన చెవులు మన వైపుకు పెట్టి మనం చేసే ప్రార్థన వినడానికి తగినటువంటి యోగ్యమైనటువంటి అర్హమైనటువంటి జీవితం మన దగ్గర ఉందా? ఆలోచన చేయాలి. గ్రంథాలు మోసుకుని వచ్చి ఇక్కడ కూర్చోటం కాదు. క్రీస్తు సంఘంలో క్రైస్తవ భక్తి జీవితం ఏదైతే వింటూ ఉన్నామో, ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో, ఏదైతే ధ్యానిస్తూ ఉన్నామో, ఏదైతే సాధన చేస్తూ ఉన్నామో దానిని పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చుకుంటేనే, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించగలిగితేనే నేను చూసేది, నన్ను చూసేది, నీ మాట వినేది, నా మాట వినేది. దేవునితో సహవాసం చేయటంలో ప్రముఖ పాత్ర వహించేది ఏదన్నమాట? గ్రంథ పఠనం, నువ్వు చేసేటటువంటి ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారు డైలీ? ఎంతమంది గ్రంథాన్ని చదువుతున్నారు దేవునితో మాట్లాడటానికి? ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు నీవు దేవునితోటి మాట్లాడటానికి? ఈ సహవాసాన్ని కొనసాగించడానికి క్రీస్తు ప్రభు ద్వారా ఎంతమంది కృషి చేస్తూ ఉన్నాం? ఆ వాక్యం అనే ఉదకంలో స్నానం ఆడాలి, నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని ఎదుట దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కొడుకుగా ఉండాలి, కూతురుగా ఉండాలని ఆలోచన లేదు. అలసిపోతున్నాయి దేహాలు ఇక్కడికి వచ్చి కూర్చుంటుంటే. గంటల తరబడి నిలబడి ఉన్నటువంటి నాకు అలసట ఉండదు లేదు, కానీ వచ్చి కూర్చుని వినడానికి ఏమైపోతున్నాయంటే దేహాలు అలసిపోతున్నాయటండి, రారట. ఒక మూర్ఖమైనటువంటి నిర్ణయం తీసుకుని ఏం చేస్తున్నారు? దేవునికి దూరం అయిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలాగ మాట్లాడతాను? మూర్ఖులం ఈ తరం వారికి వేరే మీరు రక్షణ పొందాలని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మాట్లాడితే మనమే మూర్ఖులుగా తయారవుతూ ఉంటే ఇక ఎవరు రక్షింపబడతాడు? ఎవరు రక్షింపబడతాడండి? ఇక డైలీ హాజరయ్యే వాళ్ళు విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే అంతకు మించినటువంటి దౌర్భాగ్య స్థితి మరొకటి ఉంటుందండి. బైబిల్ గ్రంథంలోనూ నోట్సుల్లో ఉంటే చాలు, అది హృదయంలో రావక్కర్లా, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించక్కర్లా. మరి కొంతమంది అధిక తెలివి కలిగినటువంటి సహోదరులు అనుకోవచ్చు, ఆదివారం మేము ఏదైతే వింటున్నామో దాన్ని తూచే తప్పక పాటించేస్తామంటే బైబిల్ తరగతిలో మాకు పని లేదు అని. గొప్ప తెలివి. సాధారణ ఎంత తెలివి ఇచ్చేస్తాడు అని అంటే అంత తెలివి ఇచ్చేస్తాడు.
దేవునితోటి దూరంగా లాక్కుపోవటానికి. అందుకే కదా దేనిని పెడతాడు మొట్టమొదటిగా రూపాయలు, వెండి బంగారాలు, భూములు, ఇళ్ళు. రెండవది త్రాగుడు. ఇది మూడవది భక్తిహీనత. భక్తిహీనత ద్వారా పాపము, దోషము. మీకు అర్థమైందా? ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. నీతిమంతులు ఎవరు? దేవుని వాక్యానుసారంగా జీవించేవారే నీతిమంతులు. ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నాయి. నీతిమంతుల యొక్క ప్రార్థనల మీద ఎవరి చెవులు ఉన్నాయి? నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి ప్రతి కార్యక్రమానికి హాజరు కాకపోతే నువ్వు నీతిమంతురాలివి కాదు. ఏదో ఒక అందుకు వచ్చాను, ఒక అందుకు వెళ్ళాను అన్నట్టుగా కాలక్షేపం కొరకు వచ్చి కూర్చుని వెళుతుంటే నువ్వు నీతిమంతుడివి కాదు, నీతిమంతురాలివి కాదు. గ్రంథంలో నువ్వు నేర్చుకున్న ప్రతి మాటను అనుసరించి జీవిస్తేనే మనం ఎవరు? నీతిమంతులు. లేకపోతే ఎవరు అన్నమాట? కీడు చేసేటటువంటి వారు. ఎవరికి? దేవునికి. ఎవరికి కీడు చేస్తున్నాం? దేవునికి. ప్రభువు ముఖము కీడు చేయని వారికి విరోధముగా ఉన్నది. నీకు నువ్వు కీడు చేసుకుంటున్నావు. నిన్ను సృష్టించినటువంటి దేవునికి వ్యతిరేకంగా కీడు చేస్తున్నావు. నీకున్నటువంటి భక్తిహీనతను బట్టి, ఆ దుర్మార్గత, దుష్టత్వం, చెడుతనం అనేటటువంటి వాటిని బట్టి నేను పరిశుద్ధులుగా తల్లి గర్భంలో సృష్టిస్తే, యథార్థవంతులుగా పుట్టిస్తే వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకుని ఏం చేస్తున్నావు? నీకు నువ్వు కీడు చేసుకుంటున్నావు. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి నీకు నువ్వు కీడు చేసుకుంటూ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అనేటువంటి దేవునికి కీడు చేస్తూ ఉన్నావు. అంచేత ఏమంటాడు? రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చేస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి దోషాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేస్తున్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచేస్తున్నాయి. మీ పాపాలు ఏం చేస్తున్నాయి? యెషయా గ్రంథం అండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి మళ్ళీ కొనసాగిస్తున్నాము. అంచేత గ్రంథ పరిచయం బాగా ఉండాలనుకున్నాను. రక్షింపనేరకు ఉండినట్లు ఆయన యెహోవా హస్తము కూర్చకాలేదు. 59వ అధ్యాయం 1వ వచనం. విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను. భయంకరంగా పరిస్థితి. ఆ దోషాలేంటి? నీకున్నటువంటి చెడు అలవాట్లు, దురలవాట్లే కదా, వ్యసనాలు. ఆ పాపాలేంటి? దేవునికి నీకు అడ్డంగా వచ్చే దోషాలు, నీ చెడు అలవాట్లు, దురలవాట్లే, నీ వ్యసనాలే. అలాగే నీ దేవుని ముఖము నీకు మరుగుపరిచేటటువంటి పాపాలు ఏంటవి? నీ దురలవాట్లు, చెడు అలవాట్లు, వ్యసనాలే, దోషములు, పాపాలు. మీకు అర్థమవుతుందా? దోషాలకి, పాపాలకి నిర్వచనానికి వెళితే చాలా భయంకరంగా ఉంటుందని పరిస్థితి. నేను త్వరగా వెళ్ళకపోలేదు. అసలు దోషం ఏంటి, పాపం ఏంటి, అపరాధం ఏంటి అనేది విశ్లేషణ చేయడానికి మనం ముందుకు వెళ్ళామనుకోండి, చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. మీకు అర్థమవుతుందా? కనుక ఆయన ఆలకింపుకున్నాడు. 2వ వచనం చివరిలో ఏమంటాడు? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చేస్తున్నాయి. మీ పాపములు ఆయన ముఖములు మీకు ఏం చేస్తున్నాయి? మరుగుపరుస్తున్నాయి. కనుక ఏం జరుగుతుందట? ఆయన ఆలకించట్లేదు. మీరు ప్రార్థన చేసిన వెళ్ళు, మీ వైపు చూడు. అదే పరిస్థితిలో నేనుంటే నా వైపుకు చూడు, నా ప్రార్థన ఆలకించు. ఆలకించే పరిస్థితిలో, నా వైపు చూసే పరిస్థితిలో నా జీవితం లేదు. కనుక ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చూడండి. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో పొగ తాగేవారు ఉండకూడదు, పాపలు. సంఘంలో పాపలు ఉండకూడదు అసలు. ఇది క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరం కాబట్టి పరిశుద్ధులే ఉండాలి, నీతిమంతులే ఉండాలి. దేవుడు కోరుకునేటటువంటి పొగ తాగుడు ద్వారా పాపం, తాగుడు బోతులు తాగుడు ద్వారా పాపం, వ్యభిచారం చేయడం ద్వారా పాపం, జోదం, దొంగతనం, మోసం, అబద్ధం, ఇవన్నీ చేసేవారు అందరూ కూడా ఎవరన్నమాట అండి? క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో పాపలు ఉండడానికి, దోషులు ఉండడానికి, అపరాధాలు ఉండడానికి అవకాశం లేదు. క్రీస్తు శరీరం పరిశుద్ధమైంది.
నేను అలాగే ఉంటాను, క్రీస్తు శరీరాన్ని మళ్ళీ పరిచేస్తుంటాను, నా పాపం అంతా క్రీస్తు శరీరాన్ని కంటించేస్తాను అంటే చూస్తూ ఊరుకోడండి. ఇప్పుడు అది ప్రమాదం. క్రీస్తు ప్రభు యొక్క శరీరం పరిశుద్ధమైంది అయినప్పుడు నా ఇష్టానుసారంగా నేను ఉంటాను. నా అసూయ రాగద్వేషాలతో నేను బ్రతుకుతాను. అందరినీ సమానంగా చూడను. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఎదుటి వ్యక్తుల కోసం కాదు కదా మన జీవితం. ఎవరి కొరకు? దేవుడు. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, మనలో ఎవడునో తన కోసమే చనిపోవడు. మనం బ్రతికినప్పటికీ చనిపోయినప్పటికీ ఎవరి వారంగా ఉన్నాం? క్రీస్తు వారంగా ఉన్నాం. అది జీవితం యొక్క అంతిమ లక్ష్యం. ఆ దేవుని కొరకు, క్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలి తప్ప ఆడప్పుడు అలాగన్నాడు కాబట్టి వాడితో నేను సంబంధం పెట్టుకుని ఇప్పుడు అలాగన్నది కాబట్టి వీడితో అలా సహవాసం లేకుండా నువ్వు క్రీస్తు సభ్యుడు ఏంటి, క్రైస్తవుడు ఏంటి, దేవుని కుమారుడు ఏంటి, కుమార్తె ఏంటి? సంఘంలో ఉన్న అందరితోటి సత్సంబంధం లేకుండా, సహవాసం లేకుండా సంఘ క్షేమాభివృద్ధిలో పారిభాగస్తులు ఎలాగవుతావు? పారిభాగస్తురాలు ఎలాగవుతావు? అది దేవుడు మెచ్చేటటువంటి జీవితం. వచ్చేవారం కొనసాగుతాం. భక్తిహీనతైన త్రాళ్లతో దోషములు లాగుకొని వారికి శ్రమ. అదే భక్తిహీనత అనేటటువంటి మోగు త్రాళ్లతోటి పాపమును లాగుకొని వారికి శ్రమ. భక్తిహీనత, పాపానికి దోషానికి అనుకూలంగా మనలో భక్తిహీనతను ప్రవేశపెట్టేవాడు ఎవరు? నువ్వు అవకాశం ఇచ్చావు, నేను అవకాశాలు ఇచ్చాను. అవకాశం ఇస్తే మన జీవితాలతో ఏం చేస్తున్నాడు? వాడు ఆడుకుంటున్నాడు, దేవునికి దూరంగా తీసుకుపోతున్నాడు. మన విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి, నీతిలో నుంచి, పరిశుద్ధతలో నుంచి, పొందిన రక్షణలో నుంచి, దేవుని యొక్క మార్గంలో నుంచి వాడు ఏం చేస్తున్నాడు అన్నమాట అండి? ఈడ్చుకుపోతున్నాడు. ఎవడు? వద్దండి. ఏది సాతాను యొక్క లక్షణం, ఏది దేవుని యొక్క లక్షణం అనేది మనం విశ్లేషించుకోగలిగితే మనం సాతాను చేతిలో పడి కొట్టుకోవాల్సినటువంటి పని ఉండదు. శ్రద్ధ ఉన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను 50 హెచ్చరికలు ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.